బీఆర్ఎస్ బీజేపీలు తోడు దొంగలు. గులాబీ లీడర్లు బీజేపీకి ఓట్లు వేయించడం సిగ్గుచేటు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ధ్వజం. 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉండి అవినీతితో రాజ్యమేలిన బీఆర్ఎస్ పార్టీకి, ఆ పార్టీ మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఎన్నికలు ప్రజలు గుణపాఠం చెప్పిన బుద్ధి రాలేదని, ప్రస్తుతం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓట్లు వేయమని చెప్పడం సిగ్గుచేటని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ కూడా తోడు దొంగల్లా తయారై ఎన్నికల్లో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేసిన ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారని దేవరకద్ర ఎమ్మెల్యే మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్లోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ అభ్యర్థి చెల్ల వంశీచంద్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేశారని, అందరి శ్రమతో, ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి విజయం సాధించబోతున్నారని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, మీడియా సెల్ ఇన్ఛార్జ్ బెనహర్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు రాములు యాదవ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అస్మత్ అలీ, మూసాపేట మండల అధ్యక్షుడు శెట్టి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఓటర్లు వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా మా మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఓటర్లు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గత 3 రోజులుగా మేము సమీక్షలు చేసుకొని అన్ని వివరాలని తీసుకున్న తర్వాత ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా ఎన్ని సర్వేలు తీసుకున్నా ఒకటే చెప్తా ఉన్నారు, ఉమ్మడి పాలమూరులో ఉన్న 2 పార్లమెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి డాక్టర్ చెల్లా వంశీచంద్ రెడ్డి గారు దాదాపు 1,00,000 మెజార్టీతో ఇక్కడ నుంచి ఎంపీగా గెలవబోతా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మా మీడియా మిత్రుల ద్వారా యావత్ ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఏదో సోషల్ మీడియా నమ్ముకొని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు పోస్టులు పెడుతూ ప్రజలను, ముఖ్యంగా యువతను తప్పుదోవ పట్టించే విధంగా వివరించిన బీజేపీకి ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు. వాళ్ళేదో పగటి కళలు గంటా ఉన్నారు. ఏంటంటే వాపం చూసి బలుపు అనుకునే విధంగా బీజేపీల వ్యవహార శైలి చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు, అసహించుకుంటున్నారు కూడా. ఈరోజు భారతదేశంలో కూడా బీజేపీ పార్టీ తుడిచిపెట్టుకోపోతా ఉంది. ముఖ్యంగా మొన్నటి వరకు జరిగిన అన్ని ఫేజ్లలో జరిగిన ఎలక్షన్స్లలో కూడా చాలా స్పష్టంగా ఆల్ మీడియా ఛానల్స్కి సంబంధించిన సర్వేలు కానీ ఇతరత్ర సర్వే సంస్థలు కానీ చెప్తున్నది ఒకటే, ఖచ్చితంగా భారతదేశంలో ఇండియా కూటమి దాదాపు 300 పైచలకు సీట్లు గెలుచుకొని ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాయి. మేము కూడా చాలా విశ్వాసంతో, అంటే నమ్మకంతో ఉన్నాము. ఖచ్చితంగా ఈసారి ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా ఇండియా కూటమికి ఓటేసి ఖచ్చితంగా గెలిపించబోతా ఉన్నారు ఇండియా కూటమి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో 9వ తారీఖు, అంటే జూన్ 9వ తారీఖు రాహుల్ గాంధీ గారు, మా ప్రియతమ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఇది వాస్తవం. ఏవో 10 సంవత్సరాలు ఈ భారతదేశంలో అధికారంలో బీజేపీ పార్టీ తప్పుడు ప్రచారాలతో, తప్పుడు పోస్టులు సోషల్ మీడియాలో పెట్టుకుంటూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన తీరును ఈరోజు ప్రజలందరూ కూడా సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పాలనే ఆలోచనతో మన జరిగిన ఎన్నికలు కానీ ఇంకా జరగబోయే ఎన్నికలలో కూడా తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు. ఆల్రెడీ వేసుకున్న వాళ్ళకి ఓటు వేసిన వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి భారతదేశంలోనే కాదు, ఇక్కడ కూడా తెలంగాణలో కూడా 13 సీట్లు మేము గెలవబోతా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ 13 సీట్లలో
మహబూబ్నగర్ పార్లమెంటు నాగర్ కర్నూలు పార్లమెంటు కూడా విజయం సాధించబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా. ఈ సందర్భంగా మందర్ మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంటు ప్రజలకు కూడా తెలియజేస్తాము. ముఖ్యంగా ఈరోజు మేము ప్రచారం నిర్వహించినట్లే, మేము ప్రజలకు తెలియజేసినట్లే ఇద్దరు తోడు దొంగలు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కూడా బలుక్కొని ఇద్దరు ఒకటే ఈరోజు పార్లమెంట్ మహబూబ్నగర్ పార్లమెంట్ ఎట్లా చేసి రేవంత్ రెడ్డి గారిని ఊడగొట్టాలని చెప్పేసి ఏదైతే ప్రయత్నాలు చేసిరో ఆ ప్రయత్నాలను పాలమూరు ప్రజలు ఈరోజు తిప్పికొట్టిరు. మా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఖచ్చితంగా పాలమూరు బిడ్డ నిలబెట్ట వంశచంద్రరెడ్డిని గెలిపిస్తామని చెప్పేసి ప్రజలందరూ ఏకదాటిలోకి వచ్చి వాళ్ళందరూ ఓటేసి ఈరోజు పాలమూరు వంశచంద్రరెడ్డి గారిని గెలిపించబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి తీసుకుంటే, అంటే పెళ్లి ఒకరిని చేసుకుని సంసారం ఒకరితోనే చేస్తున్నట్టు వాళ్ళ వ్యవహారశైలి ఉంది. పార్టీ అంటే మొన్నటి వరకు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈరోజు మనుగడలు లేకుండా పోతా ఉందంటే జనాలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక పార్టీ స్థాపించి ఉద్యమ పార్టీ అని చెప్పుకొని 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఎక్కడికక్కడ అడ్డగోలుగా అవినీతికి పాల్పడి మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పారు. అయినా వాళ్ళకి బుద్ధి రాకుండా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బాహాటంగా, ముఖ్యంగా గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా బీజేపీకి ఓటేయండి, బీజేపీకి సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఎన్నికల ముందు రాత్రి వరకు కారు గుర్తుకు ప్రచారం చేసిన వాళ్ళు తెల్లారేసరికి పువ్వు గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ వాళ్ళు ఏ విధంగా అయినా పాలమూరు అభివృద్ధిని అడ్డుకోవాలి. పాలమూరులో ఈరోజు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన అభివృద్ధి చేస్తూ ఉన్నాడు, ఆయనకు మంచి పేరు వస్తూ ఉంది. కాబట్టి తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులకు ఆల్రెడీ అసెంబ్లీలో జరిగిన ఎన్నికలలో వాళ్ళకి బుద్ధి చెప్పినా కూడా బుద్ధి తెచ్చుకోకుండా మనం బీజేపీతో కొల్లుడై ఏదో బీజేపీని ఎట్లా చేసి పాలమూరులో కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయాలి, అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పి ఆలోచనతో బీజేపీలు వివరించిన బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా ఆ నాయకులు వివరించిన తీరును వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలే, సామాన్య కార్యకర్తలు అందరూ కూడా వ్యతిరేకించి వీరు నిన్నటి వరకు కారు ప్రచారం చేసి పొద్దున వచ్చేసి డబ్బులకు అమ్ముడు పోయి, ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంట్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు డబ్బులకు అమ్ముడు పోయి బీజేపీ పార్టీకి అమ్ముడు పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎట్లన్నా కట్టడి చేయాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే బీజేపీకి ఓటేయాలని చెప్పిరో దాన్ని పెద్ద ఎత్తున ప్రజలు తిప్పికొట్టిరు. ప్రజలు ఎవరు కూడా వాళ్ళను విశ్వసించకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కాబట్టి ఈరోజు మేము వంశచంద్రరెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు అని చెప్పేసి ఈ సందర్భంగా ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. పెట్టుకున్నాను 10 ఏళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్నావు, ఏమాత్రం సిగ్గు ఎక్కువ లేకుండా ఎట్లా చెప్తావు చెప్పు గుర్తు ఒకటే. మీరు ఇంకా వాస్తవ విషయం ఇంకో విషయం చెప్తున్నా, ఊర్లలో జనాలు మేమేదైతే ప్రచారం చేసి మేమేదైతే జనాలకు చెప్పినామో ఇద్దరు కలిసి కాంగ్రెస్ ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని నమ్మిండు. వాళ్ళకి అర్థమైపోయింది సింపుల్గా. మీరు అంటున్నా 80% 90% కూడా వాళ్ళంతా కూడా నమ్మి మాకు నిజమే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది వాస్తవం, వీళ్ళంతా ఇద్దరు ఒకటయ్యే ఈరోజు రాత్రి వరకు ఆ ప్రచారం చేసి పొద్దున్న లేచి ఊగుడుతానే అని అన్నారని కూడా వాళ్ళు డిసైడ్ అయిపోయి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వీళ్ళేదో అనుకుంటున్నారు. అంత ఈజీగా వీళ్ళని నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళకు 2000 మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ లో జాతకాలని తెలిసిపోయింది. వాళ్ళు చెప్తే నమ్మేటోడు ఎవరు నమ్మేది. ఆ పరిస్థితులు వాళ్ళకి అర్థమైపోయినాయి. వీళ్ళ అవసరాల కోసం ఉండొచ్చు, బిడ్డ బెయిల్ కోసము పొద్దున బీజేపీ సరెండర్ అయ్యొచ్చు, అవన్నీ కూడా ఉంటాయి కదా. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఇప్పుడు మీకు 3 నియోజకవర్గాల పరిధిలో ఉంది. ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంత సమన్వయంతో పనిచేసిందని, ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా అందరం కూడా కలిసికట్టుగా మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అంతా కూడా కలిసికట్టుగా పనిచేసాము. అందరూ కూడా హార్డ్ వర్క్ చేసారు. దాంట్లో ఏమాత్రం ఇది లేదు. ఎవరు కూడా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేయలేదు, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేసారు.